అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహ్. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. అమ్మా బఅద్. శుచి శుభ్రతలు 4వ పాఠం బహిష్టు మరియు పురిటి రక్తం. హైద్, నిఫాస్. హైద్ అంటే ప్రసవం జరగకుండా, ఏ రోగంతో కాకుండా ఆరోగ్య స్థితిలో నిర్ణీత రోజుల్లో, ఏ రోగం లేకుండా, ప్రసవం జరగకుండా ఆరోగ్య స్థితిలో నిర్ణీత రోజుల్లో గర్భాశయం నుండి వెలువడే రక్తాన్ని హైద్ అంటారు. దాని రంగు నలుపుగా ఉంటుంది. కొంచెం ఎంత ఎర్రగా ఉంటుందంటే దానిలో నలుపు రంగు అనేది కనబడుతూ ఉంటుంది. మరియు అది దుర్వాసన కూడా ఉంటుంది. ఇక నిఫాస్ అంటే ప్రసవించినందుకు గర్భాశయం నుండి వెలువడే రక్తం. ఈ పాఠంలో స్త్రీలకు సంబంధించిన ప్రత్యేక 2 సమస్యలు, వాటికి ఇస్లామీయ పరిష్కారాలు తెలియజేయడం జరుగుతుంది. శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను. స్త్రీలు తమ ఋతుస్రావంలో మరియు బాలంత గడువులో ఉన్నప్పుడు నమాజు చేయడం కానీ, ఉపవాసాలు పాటించడం కానీ జాయేజ్ లేదు, నిషిద్ధం, హరాం. హజరత్ ఆయిషా సిద్దీకా రదియల్లాహు తఆలా ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఇదా అక్బలతిల్ హైదతు ఫదఇ స్సలాహ్ వఇదా అద్బరత్ ఫగ్సిలి అన్కి దమ్ వసల్లి. నీవు ఋతువు రోజుల్లో ఉన్నప్పుడు నమాజు చేయడం మానేసేయి. ఎప్పుడైతే రక్తస్రావం ఆగిపోతుందో అప్పుడు నీవు ఆ రక్తాన్ని కడిగేసి మంచిగా తలంటు స్నానం చేసి నమాజు చేయడం ప్రారంభించు. ఈ 2 స్థితుల్లో నమాజు మాత్రం చెయ్యకూడదు. దానిని తర్వాత కూడా కదా చేసే అవసరం లేదు. కానీ ఫర్ద్ ఉపవాసాలు ఏవైతే ఉంటాయో, ఉదాహరణకు రమదాన్ ఉపవాసాలు, వాటిని మాత్రం తప్పకుండా కదా చేయాలి. అలాగే ఈ స్థితిలో కాబా యొక్క ప్రదక్షిణం చేయడం కూడా యోగ్యం లేదు. అలాగే భార్యాభర్తలు సంభోగించుకోవడం కూడా జాయేజ్ లేదు. కానీ సంభోగం మర్మ అవయవాలు కలవకుండా శారీరకంగా ఎలా వారు పరస్పరం తృప్తి పొందినా, ఆనందం పొందినా పర్వాలేదు. కానీ నిషిద్ధమైన కార్యాలు మాత్రం చెయ్యకూడదు. అలాగే స్త్రీ ఈ స్థితిలో ఖురాన్ను కూడా ముట్టుకోకూడదు. కానీ ఎవరైనా ఖురాన్ స్టూడెంట్ లేదా ఖురాన్ యొక్క టీచర్ ఖురాన్ను ముట్టుకునేటువంటి పరిస్థితి, గత్యంతర పరిస్థితి ఎదురైనప్పుడు ఏదైనా అడ్డుతో ముట్టుకోవడం, ఉదాహరణకు గ్లోవ్స్ వేసుకొని అభ్యంతరం లేదు. నమాజు సమయం ప్రవేశించిన కొన్ని క్షణాలకే ఎవరికైనా నెలవారీ ఋతుస్రావం మొదలైంది లేదా ప్రసవం జరిగింది, ఆ నమాజ్ ఇంకా ఆమె చేయలేదు. అలాంటప్పుడు పరిశుద్ధురాలైన తర్వాత ఆ నమాజు చేయడం విధిగా ఉంది. ఉదాహరణకు జొహర్ నమాజ్ అనుకోండి, 12:40 జొహర్ సమయం ప్రారంభమైంది. ఆ తర్వాత ఒక 2 నిమిషాలకు ఒక స్త్రీ ప్రసవించింది లేదా ఋతుస్రావం మొదలైంది. ఆమె ఇంకా నమాజ్ చేయలేదు కదా, అయితే పరిశుద్ధురాలైన తర్వాత చెయ్యాలి. ఎవరైనా కేవలం 1 రకాతు చేసే అంత సమయం మిగిలింది, అప్పుడు ఆమె పరిశుద్ధురాలైపోయింది. కానీ స్నానం చేసేసరికి ఆ నమాజ్ సమయం కూడా దాటేసింది. అలాంటప్పుడు ఆమె ఆ నమాజు కూడా తప్పకుండా చెయ్యాలి. ఉదాహరణకు ఇషా నమాజ్ సమయం 11 గంటలకు సమాప్తమవుతుంది. ఒక స్త్రీ 11 గంటల కంటే కొన్ని క్షణాల ముందు పరిశుద్ధురాలైపోయింది, రక్తం ఆగిపోయింది. ఇక ఆమె స్నానం చేయడంలో 11:30 అట్లా అయిపోయింది. అలాంటప్పుడు ఆమె ఆ ఇషా నమాజ్ తప్పకుండా చేయాలి. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, దానితో పాటు
ఏ నమాజులనైతే మనం కలిపి చేస్తామో, జమా చేయడం అని అంటారు కదా, దానిని కూడా చెయ్యడం మంచిది. ఉదాహరణకు జోహర్ నమాజ్ ఉదాహరణ వచ్చింది కదా, అయితే దానితో పాటు అసర్ చేసుకుంటే మంచిది. ఇషా నమాజ్ యొక్క ఉదాహరణ వచ్చింది కదా, దానితో పాటు మగ్రిబ్ చేసుకుంటే మంచిది, తప్పనిసరి కాదు. ఎందుకంటే అవి జోడీ నమాజులు, జోహర్ మరియు అసర్, మగ్రిబ్ మరియు ఇషా. ఉపవాస స్థితిలో ఒక స్త్రీ ఉపవాసంగా ఉంది. ఆ స్థితిలో ఆమెకు రక్తస్రావం మొదలైపోయింది లేదా ప్రసవం జరిగింది. అది ఇఫ్తార్ కంటే కొన్ని క్షణాల ముందైనా కానీ, అలాంటప్పుడు ఆ రోజు ఆమె యొక్క ఆ ఉపవాసం భంగమైపోయినట్లే. దానికి బదులుగా ఆమె తర్వాత ఉపవాసం ఉండాలి. ఒకవేళ అది ఫర్ద్ రమదాన్ లాంటి ఉపవాసం ఏది ఉంటే. ఎవరైనా ఉపవాసం ఉన్నారు, ఉపవాసం ఉన్న స్థితిలో పొద్దంతా ఏ సమయంలో ఋతుస్రావం మొదలైన లేదా ప్రసవం జరిగిన ఆ రోజు యొక్క ఉపవాసం భంగమైనట్లే, అది లెక్కలోకి రాదు. దానికి బదులుగా ఒకరోజు ఉపవాసం ఉండడం తప్పనిసరి. ఒకవేళ అది సూర్యాస్తమయానికి అంటే ఇఫ్తార్కు కొన్ని క్షణాల ముందైనా కానీ ఆనాటి ఉపవాసం లెక్కలోకి రాదు. అర్థమైంది కదా? ఒక స్త్రీ ఉపవాసం ఉంది, ఇఫ్తార్ కంటే కేవలం కొన్ని క్షణాల ముందు ఆమెకు ఋతుస్రావం మొదలైంది లేదా ప్రసవం జరిగింది. అయితే ఆ రోజు యొక్క ఉపవాసం ఏదైతే పొద్దంతా తినకుండా ఉపవాసంతో ఉందో అది లెక్కలోకి రాదు. పుణ్యం దొరకదా అని మీరు చింతపడకండి, బాధపడకండి, చింతించకండి, బాధపడకండి. ఎందుకంటే పుణ్యం ప్రసాదించేవాడు అల్లాహు తాలా. కానీ ధర్మపరంగా ఆ ఉపవాసం కొన్ని క్షణాల ముందే భంగమైపోయినట్లు లెక్క, అది లెక్కలోకి రాదు. అది ఒకవేళ ఫర్ద్ ఉపవాసం అయ్యేది ఉంటే రంజాన్ లాంటిది, తప్పకుండా దానిని కదా చేయాలి. తర్వాత పరిశుద్ధమైన తర్వాత తప్పకుండా ఉండాలి. ఉపవాస విషయంలో మీకు తెలిసిందే, ఫజ్ర్ సమయం ప్రవేశించినప్పటి నుండి ఉపవాసం మొదలవుతుంది కదా. ఒక స్త్రీ ఫజ్ర్ సమయం ప్రవేశించిన కొన్ని క్షణాల తర్వాత పవిత్రురాలైపోయింది, ఆమెకు రక్తం ఆగిపోయింది. ఇక ఆమె ఆ రోజు ఉపవాసం ఉండరాదు. ఎందుకంటే ఫజ్ర్ సమయం ప్రవేశించినప్పుడు ఆమె ఋతుస్రావంలో ఉంది. కానీ ఒకవేళ ఫజ్ర్ సమయానికి కొన్ని క్షణాల ముందు ఆమె రక్తం ఆగిపోయింది, కానీ ఇంకా స్నానం చేయలేదు, అలాంటప్పుడు ఆమె ఆ ఒక 2 క్షణాలు ఏవైతే మిగిలి ఉన్నాయో అందులో నియత్ చేసుకోవచ్చు ఉపవాసం ఉంటానని. ఫజ్ర్ సమయం ప్రవేశించిన తర్వాత స్నానం చేసినా ఎలాంటి పాపం లేదు, ఆనాటి ఉపవాసం లెక్కించబడుతుంది, ఆ ఉపవాసం ఆమె ఉన్నట్లే ఉంటుంది. దీని ఉదాహరణ జునుబి. 3వ పాఠంలో జునుబి యొక్క ప్రస్తావన వచ్చింది కదా, మీరు విని ఉండవచ్చు. ఒకవేళ వినకుంటే గుస్ల్ స్నానానికి సంబంధించిన విషయంలో అది వినండి. ఒక వ్యక్తి, స్త్రీ అయినా పురుషుడైనా స్ఖలనమైపోయింది లేదా భార్య భర్తలు కలుసుకున్నారు, రమదాను మాసము రాత్రి అనుకోండి. ఇక సహరీ సమయం సమాప్తమై ఫజ్ర్ సమయం ప్రారంభం అవడానికి కొన్ని క్షణాలే మిగిలి ఉన్నాయి. వారు మేల్కొన్నారు. అయితే తినడానికి త్రాగడానికి అవకాశం ఉంటే ఏదైనా తొందరగా త్రాగి ఫజ్ర్ సమయం ప్రవేశించేకి ముందే వారు ఉపవాసం యొక్క నియత్ చేసుకుంటే తరువాత, అంటే ఫజ్ర్ సమయం ప్రవేశించిన తర్వాత స్నానం చేసినా ఎలాంటి పాపం లేదు. బహిష్టు మరియు బాలంత స్త్రీలు తమ ఈ అశుద్ధ స్థితిలో జిక్ర్, తక్బీర్, అల్లాహు అక్బర్ అని, తస్బీహ్, సుబ్హానల్లాహ్ అని, అల్హమ్దులిల్లాహ్, లా ఇలాహా ఇల్లల్లాహ్,
లా హౌల వలా ఖువత ఇల్లా బిల్లా ఇలాంటి దిక్ర్ ఏవైతే ఉన్నాయో అవి పలకడం, దుఆ చెయ్యడం, తిని త్రాగేటప్పుడు బిస్మిల్లా అనడం, ఇంకా హదీసులు చదవడం, ఖురాన్ హదీస్ యొక్క ఫిక్ దాని యొక్క అవగాహనకు సంబంధించిన పుస్తకాలు చదవడం, ఇవన్నీ ఏమాత్రం పాపం లేవు, ఇవి ఏమాత్రం నాజాయజ్ కావు. ఇవన్నీ చేయడం మంచిదే. రక్తస్రావం ఆగిన తర్వాత స్నానం చేయడం విధిగా ఉంది. ఈ అశుద్ధ స్థితిలో ఏ విషయాలైతే వారి కొరకు చేయడం నిషిద్ధంగా ఉండేనో, నమాజ్ చేయడం కానీ, తవాఫ్ చేయడం కానీ, భార్యాభర్తలు కలుసుకోవడం కానీ, అవన్నీ కూడా ఇప్పుడు హలాల్ అయిపోతాయి, జాయిజ్ అయిపోతాయి. అయితే ఇక్కడ ఒక దురాచారం ఏదైతే కొందరు స్త్రీలో ఉందో దానిని దూరం చేసుకోవడం తప్పనిసరి. అదేమిటి? కొందరు స్త్రీలు 15 రోజుల తర్వాతనే స్నానం చేస్తారు, లేదా 40 రోజుల తర్వాతనే స్నానం చేస్తారు. అది తప్పు విషయం. పరిశుద్ధమవడానికి ఇవి చివరి గడువులు. ఎవరైనా అంతకుముందే పరిశుద్ధరాలైపోయారంటే స్నానం చెయ్యాలి. అల్లాహుతాలా ధర్మ జ్ఞానం నేర్చుకునేటువంటి సద్భాగ్యం అందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.